కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆగస్టు 29 ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తూ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా క్రీడల్లో ప్రతిభ కనిపించిన వారికి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులందరికీ మరొకసారి స్వాగతం. Respected teachers and all my dear friends, my name is Sobhika. I am studying 7th class A section. I am going to speak about Indian hero Major Dhyanchand was a popular player in hockey. Was born on 29th August 1905 in Allahabad. Thanks for this small section. Very good. మనకు స్పోర్ట్స్ మెటీరియల్ డొనేట్ చేసిన డోనర్స్ కి ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ కమ్ ఆన్ ద డయాస్ సార్. అందరూ ఉపాధ్యాయులు don't shout. Teach your class very good. 10 times. Chittoor district level championship 2025 javelin throw lo Sonika javelin throw lo record వచ్చింది 19.5 meters గట్టిగా 3 class ఎంఐ ఫెసిలిటీ ఇవ్వాల్సిందిగా మన ప్రధాన కోరుతున్నాం సార్. అలాగే మెడల్ కూడా బహుమతి కోరుతున్నాము. అలాగే స్పోర్ట్స్ ఎక్సలెన్స్ కింద పిల్లలకి ఫుట్బాల్ షూ డొనేట్ చేయడం జరుగుతుంది. సోమశేఖర్ 10th క్లాస్ అలాగా దిలీప్ బాబు 3 క్లాస్ పరితరావు. నెక్స్ట్ ఎం కార్తిక్ 9th క్లాస్ బి సెక్షన్. మహేష్ 8th క్లాస్ ఏ సెక్షన్. హనీష్ 8th క్లాస్ బి సెక్షన్. నరసింహులు 8th క్లాస్ బి సెక్షన్. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మణికంఠ 9th క్లాస్ బి సెక్షన్. రోహిత్ 9th క్లాస్ ఏ సెక్షన్. థ్యాంక్ యూ విజయ్ సార్. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ద హెడ్ మాస్టర్ సార్ ప్లీజ్. తిరిగి క్లాప్స్ నరసింహ ఫాలోడ్ బై మణికంఠ. తీసుకున్న వాళ్ళు ఎంచుకోండి మరి గ్రూప్ ఫోటోలు సార్. నెక్స్ట్ మణికంఠ. నెక్స్ట్ రోహిత్. కే గోపీచంద్ బాలకృష్ణ 7th క్లాస్ బి సెక్షన్. సంజు 9th క్లాస్ ఏ సెక్షన్. అందరూ రావాలా పైకి. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఉమాశంకర్ సార్ ప్లీజ్. పిల్లలు షూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. ఉమాశంకర్ టీచర్ క్లాస్ షూ తీసుకున్నారు అందుకండి నేను చెప్పినా కదా.
చెప్పాను రాజవర్ధన్ 8th క్లాస్ 9th క్లాస్. థ్యాంక్ యూ అది శిశువు తీసి పైన పెట్టుకోవాలి. లైన్లో కూర్చోను అందరూ కూర్చో. Request all the staff members come onto the dais. Please, sir. Sir and madam, sir, request. రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా హెచ్ఎం మరియు ఉమాశంకర్ సార్ కోరుతున్నాము. టీచర్ క్లాప్స్ రెడీ గో. సో దాని లిస్ట్ మేడం గారు చదువుతారు. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ అంటే ఓన్లీ విన్నర్స్ కి ఇస్తాం. అమ్మాయిల్లో 2 టీంలు అందరూ విన్నర్స్ కి ఇస్తారు. వాలీబాల్ ఇప్పుడు ఆడారు, ఓన్లీ విన్నర్స్ కి ఇస్తారు. అలాగే ఫుట్బాల్ సీనియర్ కేటగిరీ 9th 10th ఆడితే విన్నర్స్ కి ఇస్తారు. వేరే జూనియర్స్ వచ్చి 6th 7th 8th ముగ్గురు జూనియర్ కేటగిరీ ఆడడం జరిగింది. ఫైనల్ విన్నర్స్ 8th క్లాస్ వాళ్ళు విన్నర్స్ కాబట్టి 8th క్లాస్ వాళ్ళకి ఇస్తారు. రన్నర్స్ కంటే ఎవరు ఫైనల్ వాళ్ళు విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు మనం సాధించాలి. మన జోనల్స్ లో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ మరియు నేషనల్స్ లో స్థాయిలో మనం రాణిస్తే మనకు మన పాఠశాలకు కూడా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మనము నేషనల్ స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయి వరకు వెళ్తే ఎక్కువ మంది క్రీడాకారులు వెళ్తే ప్రతి ఇయర్ మన పాఠశాలకు స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతి మీదుగా చిత్తూరులో ఇస్తూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి అవార్డు సాధించాలని సందర్భంగా విద్యార్థుల్ని కోరుకుంటూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీనివాసులు సార్. ప్రాముఖ్యత మనందరూ తెలుసు. జాతీయ క్రీడా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో కూడా తెలుసు. ఎవరి పేరు మీద ఎవరు చేయించరా? ఏం గేమ్ ఆడతాడు? మన రాష్ట్ర క్రీడ ఎదురా? మన రాష్ట్ర క్రీడ కబడ్డీ. జాతీయ క్రీడ కదా, రాష్ట్ర క్రీడ కబడ్డీ. కబడ్డీ. కబడ్డీ ఎందుకు తెలుసుకుంటారా? 7. వాలీబాల్, క్రికెట్. సో మినిమం మన గేమ్ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఏ గేమ్స్ ఆడటం మినిమం అనేది తెలిసి ఉండాలి. సో విజయవంతం కారణమైనటువంటి విద్యార్థులు కూడా ఆశీస్సులు. అలాగే గెలుపొందిన విద్యార్థులకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.